ఇప్పుడు ఈ సీజన్లో అయ్యప్ప మాల్లో లేదా భవానీ మాల్లో ఇలాంటి ఏ మాల్లో వేసేవాళ్ళైనా డైట్ విషయంలో ఏం చేయాలి? మామూలుగా ఇందులో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఆల్రెడీ డైట్ చేస్తున్నారు, ఇప్పుడు మధ్యలో డైట్ ఆపేసి అబ్రప్ట్గా ఆపేసి వాళ్ళు ఈ మాల ప్రోగ్రాంలోకి వెళ్ళారు. వీళ్ళు ఒకళ్ళు. రెండోది ఆల్రెడీ మాల వేసుకుని ఉన్నారు, సరే ఎలాగో మాల వేసుకున్నా కూడా డైట్ చేయొచ్చు, పుణ్యం పురుషార్థం 2 కలిసి వస్తాయి అనుకుంటే అలా చేయటం ఎలా? ఒక్కొక్కటి చూద్దాం. మొదటిది ఆల్రెడీ ఇప్పుడు సగం డైట్ చేశారు. సో డైట్ చేసినప్పుడు ఇన్నాళ్ళు వాళ్ళ రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి మొక్క చెక్కంతో ఒక పట్టుపడతారు, ఇన్నాళ్ళు చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా చేస్తారు. ఇప్పుడు రూల్స్ మారినాయి కదా, మాలేసారు వాళ్ళ నుంచి. మాలేస్తే డైట్ మానేయాల్సిందేనా? మాలేస్తే ప్రసాదాలు ఇలాంటివన్నీ తినాల్సిందేనా? నిజానికి చక్కగా చేయొచ్చండి డైటు మాలేసినా కూడా. కాకపోతే ఏంటంటే అక్కడిచ్చే ఆ కార్బోహైడ్రేట్ ప్రసాదాలు కాకుండా దేవుడికి మనం మంచి ఆహారం ఏది పెడితే అది ప్రసాదం అండి. అంతేగాని పాయసం చేస్తాను లేకపోతే ఇంకోటి చేస్తాను ప్రసాదం రూల్స్ ఎక్కడా లేవు. పైగా దేవుళ్ళకి అందరూ కూడా ఈ కార్బోహైడ్రేట్ ఎవరికి నచ్చింది వాళ్ళు చేయడంతో ఈ హై గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్ ప్రసాదాలు పెట్టి అందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మనం వెరైటీగా ఇంత తప్పేం లేదు, చక్కగా కీటోన్ డైట్లో ఉండే కూడా ప్రసాదంగా పెట్టచ్చు, తప్పే ఉంది. దేవుడికి కావాల్సిన నైవేద్యం అనుకుంటే అది కూడా చేయొచ్చు. మీరు చక్కగా వాల్నట్లు, బాదం లాంటి, పిస్తా లాంటి, లేదా వెజిటబుల్ కర్రీలు, పన్నీర్ లాంటి అలాంటివి పెట్టండి ప్రసాదంగా. అదే ప్రసాదంగా తీసుకోవచ్చు. చాలామంది అలా మాలేసిన వాళ్ళు అలా చేస్తున్నారు. నీళ్ళు ఎలాగో తాగుతారు, కంఫర్టబుల్గానే ఉంటుంది. 3 నిమ్మకాయలు, 4 లీటర్ల మంచినీళ్ళు, అట్లానే ఫ్యాట్ తీసుకోవచ్చు. ఫ్యాట్ శుభ్రంగా తీసుకోవచ్చు, దానికి అభ్యంతరం ఏం లేదు. గ్రీన్ టీ లాంటి ఎలాగో తాగొచ్చు, మీకు వెజిటబుల్ సూప్స్ తాగొచ్చు. అట్లానే 2 మీల్ డైట్ చేయొచ్చు. 2 మీల్ డైట్ కంటే ఏం చేస్తారు, వెజిటేరియన్ చాలామంది మన డైట్ చేస్తున్నారు కదా, అలా చేయండి. మాలేసుకున్న వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు కొంత నియమ నిగ్రహాలతో నిష్ఠతో పనిచేస్తారు. అదే మామూలుగా డైట్ చేసేవాడికి వాడు ఎంత డైట్ చేస్తున్నా ఏదో చూస్తే నోరు వస్తుంది. వీళ్ళకి కొంచెం కంట్రోల్ పవర్ బాగా ఉంటుంది కాబట్టి, అంటే ఆ ఆధ్యాత్మికత కోణంలో. సో ఎలాగో టెంప్ట్ గారు కాబట్టి ఈ టైం అంతటిని ఆ పుణ్యంతో పాటు పురుషార్థానికి కూడా ఉపయోగించుకుంటే చక్కగా వాళ్ళు 2 నెలలు చేశారనుకుంటే మాల, ఈ 2 నెలల్లో గట్టిగా ప్లాన్ చేసుకుంటే 30 కిలోలు ఈజీగా తగ్గచ్చు. మంచినీళ్ళు తగినంత ఈజీగా 25 కిలోల నుంచి 30 కిలోలు, 35, 40 కిలోలు కూడా తగ్గచ్చు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే. సో కొత్తగా మొదలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఏం లేదు, మీరు వెజిటేరియన్ డైట్ లాగా వెజిటేరియన్ వాళ్ళు ఏం చేస్తారో అలా మొదలు పెట్టండి. 2 మీల్ డైటే చేయండి, కంఫర్టబుల్గా ఉంటుంది. మిగిలిన మీకు ఏది అడ్డం రాదు, ఈ పూజలో చేయడానికి సంబంధించిన మిగిలిన ఏది అడ్డం రాదు. మిగిలిన తీసుకోవచ్చు కదా. ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ పెట్టిన ప్రసాదం తినరు, వేరే ప్రసాదం తీసుకుంటారు, దేవుడికి పెట్టిన వేరే ప్రసాదం తీసుకుంటారు. కాబట్టి మీకు ఈ డైట్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. చాలామంది చేస్తున్నారు కూడా. నన్ను చాలామంది కలిసినప్పుడు కూడా ఇలా చేస్తున్నామండి, ఇదిగో ఇంత తగ్గాం, ఈ 15 రోజుల్లోనే మేము 10 కిలోలు తగ్గాం, ఇదివరకు కంటే కూడా మాకు చాలా కంఫర్టబుల్గా ఉంది అని చెప్తున్నారు. సో మీరు కూడా ట్రై చేయండి. ఏ మాలేసేవాళ్ళైనా మన డైటు నిరభ్యంతరంగా చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.